జనగామ జిల్లా స్టేషనరీ గన్పూర్ మండల కేంద్రంలోని స్థానికుల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ మీ యొక్క గ్రామంలో కుల బహిష్కరణ కానీ అంటరాని వారు కానీ ఎవరైనా దూషించినా వారిపై చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. గుళ్ళు గోపురాలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళని రానియకుండా మిమ్మల్ని అంటరాని వారిగా చూడటం జరగకుండా మీకు అవగాహన కోసం కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రస్తుత అవగాహన రహితులుగా ఉండాలని కోరుతున్నామని అన్నారు. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. గ్రామ పంచాయతీ ఏవో దృష్టికి తీసుకురావాలని, ప్రజలంతా సమానమేనని, పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలో కనువిప్పించారు. మాత్రం రుణాలకు సంబంధించిన బావుల దగ్గర రావద్దని అట్లా రానియకపోవడం. తర్వాత ముఖ్యంగా ఇంకోటి దేవాలయాల్లో రానియకపోవడం, అంటే గుళ్ళకు మీరు అర్జెంట్ మీరు గుళ్ళకు రావద్దు అంటరాని వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా ఆపినా కూడా అటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే, అంటే పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే కాలక్రమేణా ఇవన్నీ కూడా మనలో అర్జెంట్లు కూడా అన్ని వాళ్ళకి అన్ని వసతులు కల్పించడం, వారు కూడా చదువుకొని వారు కూడా వాళ్ళ హక్కులు తెలుసుకొని వీటన్నిటిలో అవగాహన తెలుసుకొని ప్రశ్నించే వస్తుంది. కాబట్టి కాలక్రమేణా ఇదంతా మారుతుంది. ఒకప్పుడు ఉన్నంత పరిస్థితులు లేవు. అందరం ఎస్సీలు అగ్రవర్ణాలు అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తున్నారు, అందరూ కలిసి ఉంటున్నారు. ఒకవేళ ఇంకెక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని మనం దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడ మనోగా వాటి ఈ సమస్యలు ముఖ్యంగా మన సమాజం ముఖ్య ఉద్దేశం అంటే ఇది అంటరాని వారని కానీ, తర్వాత గుడి క్లాసుల పద్ధతి కానీ, గుళ్ళోకి రానిపోవడం, మిమ్మల్ని ఎవరైనా మీ కులం పేరుతో దూషించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం ప్రకారం మిమ్మల్ని మీ కులం పేరుతో దూషించినా కూడా ఇలాంటి ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఇక్కడ పరిష్కరిస్తాం. ఇది కాకుండా ఇంకా మీరే కొంతమంది రోడ్లు కడుతున్నారు, కొంతమంది ఇక్కడ అది కూడా తీసుకెళ్తాము. మనం సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5-6 పాయింట్లు ఉన్నాయి. అంతర్జాతీయ పద్ధతి, దేవాలయాలు రాణించడం, అంటరానితనం, మిమ్మల్ని ఎవరైనా కులం పేరుతో దూషించడం, ఇట్లాంటి. తర్వాత ఇంకొకటి మనం ఈ ఎస్సీలలో ముఖ్యంగా బాల్య వివాహం చేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల కూడా చాలా పిల్లలు వాళ్ళ ఆరోగ్యం చాలా